ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6:30 జరిగేది గనక తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి ఇంతకీ మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? సాయంత్రం 6:30 ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి? ఆ తర్వాత వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి జన్మ ధన్యం అవుతుంది. మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ సమయంలో ఖచ్చితంగా ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయమవుతుంది. గొప్ప సంబంధం మీ వద్దకు వస్తుంది. ఇకపోతే విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి కూడా సమయం చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే తులారాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంది. దాంతో తులారాశి వారికి జన్మ ధన్యం అవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను మీరు పొందుతారు. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది. దేవుళ్ళ అండదండలతో మీకు కలిసి రాబోతుంది. పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్ గా చేంజ్ అవుతుంది. మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. ఇక ఈ సమయంలో తులారాశి వారు రాబోయే రోజుల్లో అతిపెద్ద శుభవార్తను వింటారు. అదేంటో తెలిస్తే నిజంగా మీరు ఎగిరి గంతేస్తారు. ఇకపోతే భూముల రేట్లు పెరగటం వల్ల తులారాశి వ్యక్తులు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారాల నుంచి ఉద్యోగుల వరకు కూడా భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరగడంతో ఈ యొక్క రాశి వారు కుబేర్లు అవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు ఇలా ఏ రకంగా చూసినా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి అని చెప్పుకోవచ్చు. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే రాత్రికి రాత్రి మీరు కోటీశ్వర్లుగా అవతారం ఎత్తుతారు. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. తులారాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతటా అదే వస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది. ఇకపోతే రాబోయే రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకు సంబంధించి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. మీరు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు. మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6:30 జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అవును, ఈ సమయంలో మీరు అతిపెద్ద శుభవార్తను వింటారు. అదేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరింతకీ ఆ శుభవార్త ఏమిటి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది. అవునండి, మీరు వింటుందో నిజమే. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కన్న కన్నీళ్ళన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.
మీ కన్నీళ్ళకి మీరు రాబోయే రోజుల్లో సమాధానాలు చెప్పబోతున్నారు. వాటన్నిటి విలువ అనేది ఇప్పటి వరకు అయితే మీరు ఏ విధంగా కన్నీళ్లు కార్చారో అవన్నిటికీ కూడా మీరు అంతకంటే ఎక్కువగా సుఖాలను పొందబోతున్నారు. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కన్నటువంటి ఆ యొక్క కళ్ళన్నీ కూడా ఖచ్చితంగా నిజం చేసుకోబోతున్నారు. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. డబ్బుకు కొదవ అనేది ఉండదు. వద్దన కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యమాడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదే పైచేగు నిలుస్తుంది. ఏ రకంగా చూసుకున్నా తులారాశి గల జాతకులకు దైవానుగ్రహంతో పాటుగా పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది. మీకు లక్కు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లే వింటారు. ఎకనామికల్గా నిలదొక్కుంటారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా వరకు మారిపోవడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, అంటే నిరుద్యోగంలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో మీ జీవితంలో మంచి శుభగడియలు రాబోతున్నాయి. చక్కటి ప్యాకేజ్తో కూడినటువంటి మీ లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ మీరు పొందడం జరుగుతుందనమాట. దాంతో మీ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో వస్తుంది. ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. తులారాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకు అని అంటే ఆ దేవాదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుళ్ళు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించబోతున్నారు. అదేవిధంగా నమ్మకం ఉంటే ప్రతిదీ కూడా సాధ్యమవుతుందని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా గొప్ప ఫలితాలను మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. ఇకపోతే మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో తోకమునిస్తారు. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా నెంబర్ 1గా రాణిస్తారు. ధనలాభం కలుగుతుంది. అంతే కదండి, వారి యొక్క బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి మంచి ఉద్యోగాలను సాధిస్తారు. ఇక మీ లైఫ్ అనేది సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులారాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే తప్పును అస్సలు చేయకండి. మన తప్పు ఏంటి అనే విషయం వచ్చినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా అస్సలు ఉండకూడదు. తల పొగరుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించే ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. జూదం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా మంచి నీరులా ఖర్చు చేసినట్లయితే కనుక ఉన్న ధనమంతా పోతుంది. పేదవారిగా మిగిలిపోతారు. రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇదంతా అవసరమా చెప్పండి? కాబట్టి తులారాశి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం అని అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు లోటు లేకుండా ప్రతి ఒక్క విషయంలో డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. ఇకపోతే తులారాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిలో జన్మించిన జాతకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను కనుక పాటించినట్లయితే మీకు అంతా కూడా శుభంగానే కలుగుతుంది. మరి ఇంతకీ ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. శని మహాత్మా ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మేలు చేస్తుంది. ఆ ఏదైనటువంటి అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జునకృత దుర్గా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి. పశుపక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. మీకంతా కూడా శుభప్రదంగా కలుగుతుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. సో చూశారు కదా తులారాశి వారు, మే 6వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 6:30 మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా అయితే మీరు కోరుకుంటారో అటువంటి లైఫ్ ఏ విధంగా మీరు అనుభవించబోతున్నారు, అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.
అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.